హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద సినిమాలకి బాగా క్రేజ్ వస్తుంది. దాని తగ్గట్టుగానే అవి కలెక్షన్స్ కూడా కురిపిస్తున్నాయి. అయితే ఈ ఇయర్లో వస్తాయనుకున్న సినిమాలు ఇంకా రాలేదేంటా అబ్బా అని ఎదురు చూస్తున్నారు. ఎస్పెషల్లీ రెండు సినిమాలు బాగా ఊరిస్తున్నాయి. అవేంటో తెలుసా? మీ గెస్ కరెక్టే. ఒకటి పుష్ప 2 ద రూల్, రెండవది గేమ్ చేంజర్, రామ్ చరణ్ గేమ్ చేంజర్, శంకర్ గారి సినిమా, ఇక్కడ సుకుమార్ గారి సినిమా. రెండు భారీ సినిమాలు, భారీ ఎక్స్పెక్టేషన్స్తో ముందుకు రాబోతున్నాయి. సో ఒకవైపు భారతీయుడు గేమ్ చేంజర్ కన్నా ముందు స్టార్ట్ చేసేసి ఎప్పుడో అనుకున్న కాన్సెప్ట్ని భారతీయుని కూడా ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తే గేమ్ చేంజర్ ఇంకా రావట్లేదు ఏంటబ్బా. పుష్ప అనేది ఎప్పుడో 22లో ఎప్పుడో వచ్చిన సినిమా, ఇది 24 కూడా అయిపోతుంది, ఇంకా రావట్లేదు ఏంటబ్బా. మొన్న ఇవి ఆగస్ట్ 15th ఏదో అనుకున్నారు, బట్ 15th కూడా రాలేదు. ఎట్లా అబ్బా అని ఫ్యాన్స్ ఉర్రూతులుగుతున్నారు. అండ్ మోర్ ఓవర్ పిచ్చిగా కేకలు పెడుతున్నారు. మరోవైపు అరే మా మెగాస్టార్ సినిమా అయినా వస్తే బాగుండు కదా విశ్వంభర అని అనుకుంటున్నారు. సరే, ఈ రామ్ చరణ్ గారు రకరకాలుగా బిజీగా వేరే ప్రోగ్రాంలు, వేరే కాన్సెప్ట్లు, బుచ్చిబాబు సినిమా స్టోరీ డిస్కషన్, ఆ ప్రీ ప్రొడక్షన్ ఇవన్నీ బిజీగా ఉన్న పర్సన్ అనుకుందాం. పుష్ప 2కి కొన్ని సీన్స్ యాడ్ చేయాలి, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంది. ఇలా సరే విశ్వంభర అయినా చేయొచ్చు కదా అంటే ఆయన ఈ మధ్యకాలంలో మేబీ పవన్ కళ్యాణ్ గారి వల్ల, లేదంటే కుటుంబ సమస్యల వల్ల, ఇంకేదో వల్ల చిరంజీవి గారు కూడా కొంచెం బిజీ అయిపోయారు. సరే ఎప్పుడు వస్తాయి అనుకున్న ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పన. ఈ ఇయర్ ఎండింగ్లో అంటే డిసెంబర్లో మీకు మెగా కాంపౌండ్ నుంచి వచ్చే సినిమాల పండగ స్టార్ట్ అవబోతుంది. అది ఎప్పుడో తెలుసా? డిసెంబర్ 6 పుష్ప 2, తర్వాత డిసెంబర్ 20 గేమ్ చేంజర్. ఇంకా సంక్రాంతి బరిలో ఎప్పుడు మెగాస్టార్ ఉండనే ఉంటారు. జనవరి 10న విశ్వంభర మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ముందుకు రాబోతుంది. ఫ్యాన్స్ ఈ ఒక్క విషయంతో మీరు దిల్కుష్ అయి ఉంటారు. ఎందుకంటే మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన బన్నీ గారు ఈ మధ్యన కాదు, రకరకాల రూమర్స్ వచ్చినాయి కానీ, బట్ బన్నీ గారు కూడా మెగా కాంపౌండ్ హీరో అని అనుకోవాలి. మెగా కాంపౌండ్ హీరోగా డిసెంబర్ 6న పుష్పతో మన ముందుకు వస్తున్నారు. డిసెంబర్ 20న గేమ్ చేంజర్తో రాబోతున్నారు రామ్ చరణ్. జనవరి 10న మరలా సంక్రాంతి బరిలో మెగాస్టార్. ఎప్పుడు సంక్రాంతి బరిలో ఉన్న సూపర్ హిట్. లాస్ట్ టైం వాల్తేరు వేరేతో హిట్ కొట్టారు. ఇప్పుడు సో ఈసారి విశ్వంభరతో కొట్టబోతున్నారు. అది కూడా సోషియో ఫాంటసీ, కొంచెం మిత్ అంటే ఒక పురాణ గాథ టైపులో, లేదా ఇంతకుముందు తీసిన బింబిసార్ టైప్లో ఉండొచ్చు అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ అంచనాలకు మించి ఉండబోతుంది అనేది కూడా కాన్సెప్ట్ ఉంది. మొత్తం మీద మెగా కాంపౌండ్ ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా, ఖుషీగా ఉండొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎప్పుడు వస్తాయని చూసే వాళ్ళకి మెగా కాంపౌండ్ నుంచి ఏ సినిమా వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో డిసెంబర్ 6న పుష్ప వస్తుంది. డిసెంబర్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ సంక్రాంతి వరకు కూడా సినిమాల పండగ, మెగా కాంపౌండ్ నుంచి వచ్చే సినిమాల పండగ స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైనా సంక్రాంతి మనకి 13, 14, 15 ఉంటుంది జనవరిలో, బట్ ఈసారి డిసెంబర్ 6 నుంచే పండగ మీద పండుగలు రాబోతున్నాయి. ఈలో మధ్యలో పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి, వేరే హీరోల సినిమాలు కూడా రాబోతున్నాయి. డిసెంబర్ 20న గేమ్ చేంజర్ వచ్చే 25th కూడా వేరే బాలీవుడ్ స్టార్స్ది వాళ్ళు కూడా వచ్చే. ఈసారి ఇప్పుడంతా ఇండియన్ సినిమా అయిపోయింది కాబట్టి వేరే లాంగ్వేజ్ హీరోస్ కూడా సినిమాలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఫ్యాన్స్కి మాత్రం ఈ న్యూస్ హ్యాపీ మూమెంట్ కలిగిస్తుంది అనుకుంటున్నాను. అంతవరకు మిగతా డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి, రీమేక్ సినిమాలు వస్తున్నాయి, లేదంటే పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి, వాటిని చూస్తే ఎంజాయ్ చేయండి. బట్ మెగా కాంపౌండ్ వచ్చే సినిమాల కోసం మాత్రం డిసెంబర్ వరకు ఆగాల్సిందే, ఇది ఫిక్స్. మళ్ళీ చెప్తున్నాను, డిసెంబర్ 6న బన్నీ పుష్ప 2, డిసెంబర్ 20న రామ్ చరణ్స్ గేమ్ చేంజర్, జనవరి 10న మెగా స్టార్స్ విశ్వంభర మీ ముందుకు వస్తున్నాయి. 3 కూడా సూపర్గా ఉండబోతున్నాయి. 3ని హిట్ చేసేసి మెగా కాంపౌండ్ ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెగా ఫ్యామిలీకి గిఫ్ట్గా మనమే హిట్ చేసి ఇద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? బాయ్.